కార్టిసాల్. ఈ పేరు మనలో చాలామంది వినే ఉంటారు కదూ. కాని దీన్ని చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకుంటాం. ఈరోజు ఈ విశ్లేషణలో ఈ క్లిష్టమైన హార్మోన్ అసలు కథేంటో చూద్దాం. అవును, సాధారణంగా దీన్ని స్ట్రెస్ హార్మోన్ అనే అంటారు. ఎవరైనా బాగా ఒత్తిడిలో ఉన్నారంటే వాళ్ల బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోయాయని అనుకుంటాం. కాని ఒక్క నిమిషం, ఈ స్ట్రెస్ అనేది ఈ కథలో సగమే అయితే అసలు కార్టిసాల్ వెనక మనకు తెలియని ఇంకో కోణం ఉందేమో. దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. నిజానికి కార్టిసాల్ ఒక రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది. ఒక రకంగా హీరో, ఇంకో రకంగా విలన్. ఒకవైపు చూస్తే ఇది మన ప్రాణానికి చాలా అవసరం, మనకు శక్తినిస్తుంది. కాని అదే కార్టిసాల్ హద్దులు దాటితే మన పాలిట విలన్గా మారిపోతుంది, మన శక్తిని లాగేసుకుంటుంది. ఈ డ్యూయల్ నేచరే కార్టిసాల్ను ఇంత ఇంట్రెస్టింగ్గా మార్చింది. సరే, ముందుగా దీని అందరూ స్ట్రెస్ హార్మోన్ అని ఎందుకంటారో చూద్దాం. అసలు దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి పరిశీలిద్దాం. సింపుల్గా చెప్పాలంటే కార్టిసాల్ అనేది మన కిడ్నీల పైన టోపీల్లా ఉండే అడ్రినల్ గ్లాండ్స్ తయారు చేసే ఒక స్టెరాయిడ్ హార్మోన్. ఇది మన శరీరానికి ఒక మెసెంజర్ లాంటిదన్నమాట. అయితే ఇది కేవలం స్ట్రెస్కే పరిమితం కాదు. మన మెటబాలిజం, ఇమ్యూన్ సిస్టమ్, బ్లడ్ ప్రెషర్, చివరికి మనం ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి అనేది కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. మనకు ఏదైనా ఒత్తిడి కలిగించే పరిస్థితి ఎదురైనప్పుడు మన శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది. అంటే పోరాడాలా లేక పారిపోవాలా అని సిద్ధమవుతుంది. ఆ టైంలో కార్టిసాల్ అడ్రినలిన్తో జతకట్టి మనకు వెంటనే కావాల్సిన ఎనర్జీ కోసం బ్లడ్లోకి గ్లూకోజ్ను పంప్ చేస్తుంది. అందుకే దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటారు. మరింత పవర్ఫుల్ హార్మోన్ మన శరీరంలో ఎక్కడ తయారవుతుంది? ఒకసారి అడ్రినల్ గ్లాండ్ లోపలికిళ్ళి చూద్దాము. ఈ అడ్రినల్ గ్లాండ్ని మనం ఒక చిన్న ఫ్యాక్టరీలా ఊహించుకోవచ్చు. దీనికి రెండు భాగాలుంటాయి. బయటి భాగం అంటే అడ్రినల్ కార్టెక్స్ కార్టిసాల్ లాంటి హార్మోన్లను తయారుచేస్తుంది. ఇక లోపలి భాగం అడ్రినల్ మెడులా అడ్రినలిన్ లాంటి ఫాస్ట్ యాక్టింగ్ హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఈ రెండూ వేర్వేరు పనులు చేస్తాయి, కాని రెండూ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ అంతా ఒక పక్కా కమాండ్ చైన్ లాగా పనిచేస్తుంది. దీనినే HPA యాక్సిస్ అంటారు. సింపుల్గా మన మెదడులోని హైపోథాలమస్ శరీరంలో కార్టిసాల్ తక్కువగా ఉందని గమనిస్తుంది. వెంటనే పిట్యూటరీ గ్లాండ్కి ఒక మెసేజ్ పంపుతుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ అడ్రినల్ గ్లాండ్స్కి ఆర్డర్ ఇస్తుంది, హే కార్టిసాల్ ప్రొడ్యూస్ చేయండి అని. ఈ సిస్టమ్ వల్లే మన బాడీలో కార్టిసాల్ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సరే, స్ట్రెస్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కార్టిసాల్ యొక్క మంచి వైపు అంటే దాని హీరో సైడ్ చూద్దాం. మన శరీరం సరిగ్గా పనిచేయడానికి ఇది ఎంత అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదా. కార్టిసాల్కి ఒక న్యాచురల్ రిథమ్ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం మనం నిద్ర లేవగానే దీని లెవెల్స్ పీక్స్లో ఉంటాయి. మనల్ని బెడ్ మీద నుంచి లేపి ఆ రోజుకి కావలసిన ఎనర్జీ ఇచ్చేది ఇదే. తర్వాత రోజు గడిచే కొద్దీ మెల్లగా తగ్గుతూ రాత్రికి పూర్తిగా పడిపోతుంది. అప్పుడే మనకు నిద్ర వస్తుంది. మన బాడీ యాక్టివ్గా ఉండటానికి ఈ రిథమ్ చాలా చాలా ముఖ్యం. అంతేకాదు, కార్టిసాల్ రోజూ మనకు తెలియకుండానే ఒక సైలెంట్ హీరోలా పనిచేస్తుంది. ఎనర్జీ కోసం గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది, మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది, బాడీలో ఎక్కడైనా వాపొస్తే తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం. ఈ కథలో ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువ కాలం పాటు కంట్రోల్ తప్పితే ఏమవుతుంది? అప్పుడే మన హీరో కాస్త విలన్లా మారిపోతాడు. కార్టిసాల్ బ్యాలెన్స్ తప్పితే దాని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ లెవెల్స్ ఎక్కువ కాలం పాటు హైగా ఉంటే దాన్నే కుషింగ్ సిండ్రోమ్ అంటారు. దీనివల్ల మొహం, పొట్ట దగ్గర బరువు పెరగడం లాంటివి జరుగుతాయి. అదే లెవెల్స్ మరీ తక్కువైపోతే దాన్ని అడిసన్స్ వ్యాధి అంటారు. దీనివల్ల బరువు తగ్గిపోవడం, విపరీతమైన నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అసలు సమస్య కార్టిసాల్ హైగా ఉండటం మాత్రమే కాదు. స్టాన్ఫోర్డ్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్టుగా క్రానిక్ స్ట్రెస్ వల్ల కార్టిసాల్ యొక్క సహజమైన రిథమ్ అంటే ఆ హెచ్చుదగ్గులు పోతాయి. ఉదయం హై, రాత్రి లో అనే తేడా లేకుండా ఫ్లాట్గా అయిపోతుంది. అప్పుడు మన శరీరం సరిగ్గా స్పందించడం మానేస్తుంది. అడ్రినల్ ఇన్సఫిషియన్సీ అంటే కార్టిసాల్ తక్కువగా ఉండే కండిషన్. ఇది ప్రతి 10,000 మందిలో 5గురిని ఎఫెక్ట్ చేస్తుంది.
వినడానికి తక్కువ నంబరే అనిపించినా దీని ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. మరి ఈ కార్టిజాల్ రిథంని మనం ఎలా కాపాడుకోవాలి? భయపడాల్సిన పనిలేదు. మన లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న చిన్న మార్పులతో దీన్ని సరిచేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎక్సర్సైజ్ని మనమొక స్ట్రెస్ డ్రెస్ రిహర్సల్ లాగా చూడొచ్చు. వ్యాయామం చేసినప్పుడు కార్టిసాల్ కాసేపు పెరుగుతుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ నార్మల్కొచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మన శరీరం నిజమైన స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటుంది. అంటే కార్టిసాల్ లెవెల్స్ని తిరిగి బ్యాలెన్స్లోకి తీసుకురావడంలో ట్రైనింగ్ తీసుకుంటుందన్నమాట. అయితే అన్ని వ్యాయామాలు ఒకేలా పనిచేయవు. బ్రిస్క్ వాకింగ్, యోగా, మితంగా బరువులెత్తడం లాంటివి కార్టిసాల్ను కంట్రోల్ చేయడానికి బెస్ట్. అదే హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ అంటే HIIT లాంటివి మరీ ఎక్కువగా చేస్తే బాడీ మీద ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. కాబట్టి వాటిని వారానికి 1-2 సార్లకు మించి చేయకపోవడమే మంచిది. మన ఆహారం కూడా ఈ రిథంని కాపాడ్డంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఉదయం కార్టిసాల్ పీక్లో ఉన్నప్పుడు మంచి హెవీ బ్రేక్ఫాస్ట్ చేయడం మన మెటబాలిజంకి చాలా మంచిది. అలాగే రాత్రిపూట ఆలస్యంగా భారీ భోజనం చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆ టైంలో కార్టిసాల్ తగ్గాలి, కానీ హెవీ మీల్స్ వల్ల అది మళ్లీ పెరిగి మన నిద్రను పాడు చేస్తుంది. సో మనం తినే టైం కూడా మన బాడీ క్లాక్స్ని రీసెట్ చేయగలదు. చివరిగా ఒక్క మాట. మన రోజువారీ లైఫ్ స్టైల్ అనేది మన శరీరం మనతో జరిపే ఒక సంభాషణ లాంటిది. మరి ఆ సంభాషణను మనం వింటున్నామా? దానికి సరిగ్గా రెస్పాండ్ అవుతున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇదే మొదటి మెట్టు.